హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ఈరోజే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఐ నీడ్ టు మేక్ ఏ డెసిషన్ టుడే. ఐ నీడ్ టు మేక్ ఏ డెసిషన్ టుడే. నిజానికి నాకు కారంగా ఉండే ఆహారం అంటే ఇష్టం. ఐ యాక్చువల్లీ లైక్ స్పైసీ ఫుడ్. I actually like spicy food. అతని వ్యాఖ్య అవమానంగా అనిపించింది. His comment felt like an insult. His comment felt like an insult. అతని వింత ప్రవర్తన నాకు అర్థం కాదు. I don't understand his strange behavior. I don't understand his strange behavior. ఈ రోజు వర్షం పడుతుందని నాకు అనుమానంగా ఉంది. I doubt it's going to rain today. I doubt it's going to rain today. మనం ఎక్కడ తప్పు చేశాము? వేర్ డిడ్ వి మేక్ ఏ మిస్టేక్? వేర్ డిడ్ వి మేక్ ఏ మిస్టేక్? కొన్నిసార్లు సరైన నిర్ణయం తీసుకోవడం కష్టం. ఇట్స్ హార్డ్ టు మేక్ ద రైట్ డెసిషన్ సమ్టైమ్స్. It's hard to make the right decision sometimes. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించారు. He refused the invitation. He refused the invitation. ఇతరులను నిందించడం సులభం. It's easy to blame others. It's easy to blame others. నాకు తెలిసినంత వరకు రైలు సమయానికి వచ్చింది. As far as I know, the train is on time. As far as I know, the train is on time. నేను దగా చేయడాన్ని ఎప్పటికీ క్షమించను. I will never forgive dishonesty. I will never forgive dishonesty. ఆమె తప్పు చేసింది, కానీ చివరికి ఆమె దాని నుండి నేర్చుకుంది. She made a mistake, but ultimately she learned from it. She made a mistake, but ultimately she learned from it. మనం నిజానికి గత సంవత్సరం కలిశాము. We actually met last year. We actually met last year. అనేక ఇబ్బందులు ఎదురైనా అతను విజయం సాధించాడు. He succeeded in spite of many difficulties. He succeeded in spite of many difficulties. అది ఆసక్తికరంగా ఉంది. It's interesting. It's interesting.
ఆమె ఆశ్చర్యపోయినట్లు నా వైపు చూసింది. She looked at me as if she was surprised. She looked at me as if she was surprised. శిక్షణ నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడింది. The training helped improve my skills. The training helped improve my skills. మీ పాకెట్ మనీని వృధా చేయవద్దు. Don't waste your pocket money. Don't waste your pocket money. నేను ఉదయం పూట కాఫీ కంటే టీ ఇష్టపడతాను. I prefer tea over coffee in the morning. I prefer tea over coffee in the morning. వాదించుకున్న తరువాత కూడా వాళ్ళు స్నేహంగా ఉన్నారు. They stayed friends even after the argument. They stayed friends even after the argument. ఏ ఫలితం వచ్చినా అతను అంగీకరిస్తాడు. He accepts whatever result comes. He accepts whatever result comes. వాళ్ళు ఆ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించారు. They criticized the decision openly. They criticized the decision openly. ఈ సందేశాన్ని చదివి ఆపై ప్రత్యుత్తరం ఇవ్వండి. Read this message, then reply. Read this message, then reply. వాళ్ళు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొన్నారు? How did they manage the situation? How did they manage the situation? టెక్నాలజీ మన జీవితాలను మార్చేసింది. Technology has changed our lives. Technology has changed our lives. వైద్యుడు చికిత్స విషయంలో జాగ్రత్తగా ఉన్నారు. The doctor was cautious with the treatment. The doctor was cautious with the treatment. సరైన సమయం త్వరలోనే వస్తుంది. The right time will come soon. The right time will come soon. నా ఫోన్ ఆన్ కావడం లేదు. My phone is not turning on. My phone is not turning on. ఇది తమాషా కూడా కాదు. This is not even funny. This is not even funny. ప్రతిదీ ఒక కారణం వల్లే జరుగుతుందని నేను నమ్ముతాను. I believe everything happens for a reason. I believe everything happens for a reason. నేను ఎప్పటికీ ప్రయత్నించడం ఆపను. I will never stop trying. I will never stop trying. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.